తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలోని మద్దుకూరులో 12.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్లోని జడ్చర్లలో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక వికారాబాద్లోని పరిగిలో 12.48, సూర్యాపేటలోని మల్లె చెరువులో 12.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలులోని వెల్తుర్లో 11.85 సెంటీమీటర్ల వర్షపాతం, వనపర్తిలోని గణపూర్లో 11.73 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరో 21 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో 5.23 సెంటీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 2 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లంగరౌజ్లో 4.25, శివరాంపల్లిలో 4.68, చార్మినార్లో 4.23, ఆసిఫ్ నగర్లో 3.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 20 ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల మేర మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వర్షాల అలర్ట్స్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మీరు చెప్పినట్టుగానే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగానైతే మనకు నిన్న పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా పలు జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఏదైతే ఏర్పడిన అల్పపీడనం ఉందో ఆ అల్పపీడనం అయితే మనకు ఉత్తర దిశగా కదులుతుందని చెప్పేసి పలు జిల్లాలకైతే రెడ్ ఆరెంజ్ దాంతోపాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరో 24 గంటల్లో కూడా ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి కూడా మనం ఐఎండీ ఇచ్చిన మ్యాప్ కూడా చూసుకుందాం. ప్రస్తుతం అయితే మనకు రాడార్ శాటిలైట్ కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకి సంబంధించి మనకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది దాదాపు 1 కొనసాగుతుంది. అదేవిధంగా అల్పపీడన ప్రాంతం అనేది కూడా మనకు ఈ ప్రాంతంలో ఏర్పడి ఇక్కడి నుంచి కూడా మనకు ఏపీ మీదుగా తెలంగాణ, హైదరాబాదు, సో ఇలా మనకు ఉపరితల ఆవర్తనం దాంతోపాటు అల్పపీడన ప్రాంతం కూడా కొనసాగుతుండడంతో పలు జిల్లాలకైతే ఈ రోజు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి మనకు మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ 5 జిల్లాలకు మాత్రం మనకు అంటే ఈ 3 జిల్లాలకు మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా మనకు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో మనకు ఈ రెడ్ అలర్ట్ అనేది 3 జిల్లాలకు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పశ్చిమ జిల్లాలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మనకు ఏదైతే కొనసాగుతుందో అల్పపీడన ప్రాంతం కూడా మనకు ఈ దక్షిణ దాంతోపాటు పశ్చిమ దిశగా కూడా కదులుతుండడంతో మనకు ఈ జిల్లాలకైతే ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే 20 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే జిల్లా అంతా కూడా మనకు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందని కాదు, 1-2 ప్లేసులు అంటే ఒక ప్లేస్లో 10 సెంటీమీటర్లు కావచ్చు, ఒక ప్లేస్లో 15 సెంటీమీటర్లు కావచ్చు, ఒక ప్లేస్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మనకు ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రెడ్ అలర్ట్ అనేది కూడా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం అంటే ఒక క్లౌడ్ బరస్ లాగా సిచ్యువేషన్ అనేది ఒక గంట వ్యవధిలోనే మనకు 15-16 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతాయి. ఇట్లాంటి రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఇక మిగతా అన్ని జిల్లాలకు కూడా మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఒక 7-8 జిల్లాలకు కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్తో పాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటు మహబూబాబాదు, సూర్యాపేట, సో ఈ జిల్లాలకు వచ్చేసరికి కూడా మనకు భారీ, అతి భారీ వర్షాలు కూడా మనకు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఆరెంజ్ అలర్ట్ వచ్చేసరికి కూడా మనకు హెవీ టు వెరీ హెవీ అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా ఈ జిల్లాలో మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేశారు. అదేవిధంగా ఎల్లో అలర్ట్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు రాష్ట్రం అంతా కూడా మనకు మిగతా అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో ఇవన్నీ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికీ జిల్లాలకు సంబంధించి యంత్రాంగానికి కావచ్చు, అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఈ హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది.
అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా మనకు ప్రతి మూడు గంటలకు ఒకసారి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు 14 తారీఖు సంబంధించి కూడా మనం ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నామో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలకు సంబంధించి సో ఇట్లాంటి బులెటిన్ అనేది కూడా మనకు దాదాపు వచ్చే 5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి 14, 15, 16, 17 తారీఖు వరకు కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క రోజు మాత్రం మనకు అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 15వ తారీఖు సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే రేపటి నుంచి మనకు కాస్త వర్షపాతాలు తగ్గినప్పటికీ కూడా మళ్ళీ 24 గంటల తర్వాత ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది బలపడిన తర్వాత ఆ దిశను బట్టి మనకు ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే మనకు రేపటికి సంబంధించి కూడా మనకు భారీ వర్షాలు జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీము, ఆదిలాబాదు, మహబూబాబాదు, మంచిర్యాల, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు పర్టికులర్గా హైదరాబాద్కి సంబంధించి కూడా ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే స్టేట్ ఫోర్కాస్ట్తో పాటు ఇటు మనకు మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించి కూడా హైదరాబాద్కి ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసరికి కూడా మనకు సెన్సిటివ్ ఏరియా కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాదాపు మన డ్రైనేజీ సిస్టమ్ చూసుకున్నట్టయితే గంటకు 4 సెంటీమీటర్ల వర్షపాతం పడితే తట్టుకుంటుంది. అట్లాంటిది మనకు గంటకు 15 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో మనకు గత వారం చూసిన సిచ్యువేషన్స్ కూడా చూసుకోవచ్చు. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జామ్ అయ్యాయి, దాదాపు చెరువులను తలపించాయి, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరలాయి, కాలనీలో మోకాల్లోతు వాటర్ కూడా వచ్చి చేరింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి హైదరాబాద్కి సపరేట్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ జోన్ వైజ్ ఇంపాక్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే హైదరాబాద్కి సంబంధించి మనకు 6 జోన్స్ ఉంటాయి. ఈ 6 జోన్స్ వైజ్గా కూడా మనకు ప్రతి గంటకు 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి అంటే వచ్చే గంట పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఈ అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక్కసారి కూడా మనం అలర్ట్స్ చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి నిన్న మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది. ఇటు మేడ్చల్, మల్కాజిగిరికి మాత్రం మనకు రెడ్ అలర్ట్ కొనసాగింది. ఇంకా ఈ రోజుకి సంబంధించి మనకు 14 ఆగస్టు ఈ రోజు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ చార్మినార్ జోన్కి సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే హై అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఖైరతాబాద్ జోన్కి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం ఉండడంతో పాటు హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా 1-2 ప్లేస్లో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఉరుముల మెరుపులు, ఈదురుగాల తీవ్రత, మనకు డస్టీ విండ్స్ అని చెప్పేసి కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఖైరతాబాద్తో పాటు మనకు కూకట్పల్లి జోన్కి సంబంధించి కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్, దాంతోపాటు సికింద్రాబాద్, షేర్లింగంపల్లి అంటే దాదాపు 6 జోన్ల వైజ్గా కూడా మనకు ఈ బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ బులెటిన్కి సంబంధించి మనకు ఇక్కడున్న అధికారులకు కావచ్చు, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్తో పాటు ఇటు ఇక్కడున్న అధికారులకు సంబంధించిన అధికారులకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు కూడా సో ఈ బులెటిన్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఈ బులెటిన్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి సో మనకు రోజంతా ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 3 గంటలకు ఒకసారి కూడా ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జోన్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ఏ జోన్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా 3 గంటలకు ఒకసారి కూడా మనకు ప్రత్యేకంగా ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాష్ట్రంకి సంబంధించి కూడా జిల్లాల వైజ్ కూడా మనకు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా అట్లాంటి బులెటిన్ రిలీజ్ చేసి అక్కడున్న అధికారులకు, అక్కడున్న యంత్రాంగానికి, అక్కడున్న కలెక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సో మనకు సేమ్ ఇట్లాంటి ఫోర్కాస్టే అక్కడున్న అధికారులకు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 4-5 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజుకి సంబంధించి మాత్రం మనకు రెడ్ అలర్ట్కి సంబంధించి 3 జిల్లాలకైతే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ ఇటు జంట జలాశయాలకు సంబంధించి కూడా మనకు దాదాపు వరద ఉద్రిక్తత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లోతో పాటు అవుట్ఫ్లో కూడా పెరగడంతో అక్కడ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, అక్కడ ఉన్న కాలనీలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లు పెరుగుతుండడంతో అంటే మనకు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో కూడా గేట్లకు సంబంధించి కూడా మనకు ఎక్కువగా కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇటు ముసరాంరావు బ్రిడ్జ్ క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు చాదర్ఘట్ కావచ్చు, ఇంకా ఏవైతే మనకు మూసి పరివాహకులకు సంబంధించి కాలనీస్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించిన జిల్లా యంత్రాంగం సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ
జారీ చేస్తున్నారని చెప్పుకోటి. హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజులైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్కి మాత్రం ఈ రోజు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలతో పాటు రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు.